ఖండిస్తానని రేవంత్ రెడ్డి మాట్లాడటం జరుగుతోంది. అంటే దీన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? ఐ అప్రిషియేట్. ఎందుకంటే హైడ్రా అనే నిర్ణయం ఏమంత తెలివి తక్కువగా చేయలేదు రేవంత్. యెస్ మ్యామ్. కాకపోతే ఈజ్ లుకింగ్ ఫర్ అ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ద స్టేట్. హైడ్రాలో ఆయనకేమొస్తా ఉంది, అది అందరు తిట్లు తిట్టడం తప్పితే వాస్తవాలు తెలిసిన వాళ్ళు నోరు మూసుకున్నారు. కానీ అది బ్యాడ్ పబ్లిసిటీ అనవసరంగా వస్తూ ఉంది. ఇట్స్ నాట్ కరెక్ట్. ఈ ప్రతిపక్ష నాయకులు చేసే పనులే ఇవి. 10 సంవత్సరాల పరిపాలనలో అలాగే మాట్లాడారు, ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నారు. కాబట్టి ఇట్స్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. హైడ్రా అనేది చాలా డేరింగ్ స్టెప్. ప్రతి సంవత్సరం మనం చూసాం. కేటీఆర్ కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కంటిన్యూస్లీ వర్షాకాలం వచ్చిందంటే భయం వేసేది మనకి. నేను ఐ యూస్ టు బి హ్యాపీ. వర్షాలు వస్తే గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది, వచ్చే ఎండాకాలం కరెంట్ ఉంటుంది, రైతులకి సుఖాలు ఉంటాయి, కనీసం త్రాగునీటి సౌకర్యం మనకు ఉంటుందని నేను ఆలోచిస్తా. కానీ వాళ్ళు ఏ పూట ఇప్పుడు నదులు ఉన్న చోట, లేక్స్ ఉన్న చోట మనం బిల్డింగ్స్ కట్టేస్తే ఇట్స్ వైలేషన్. మరి ఫ్లడ్ కాక ఏమవుతుంది? నాకు తెలియక అడుగుతాను ఈ ప్రతిపక్ష నాయకులు. ఓమో, మరి రేవంత్ రెడ్డి డిసైడ్ చేసుకొని ఒక సీఎంగా ఒక పర్మనెంట్ సొల్యూషన్, మామూలు ఆలోచన కాదు, అది హై రిస్క్. ఆ రిస్క్ ఆయన ఏమంత తెలివి తక్కువడు కాదు, ఆయనకు తెలియదు ఆ రిస్క్ అని. హీ నోస్. కానీ ఏదో ఒకటి సాధిస్తే కానీ అది తెగదు అనేది ఆయన ఆలోచించాడు. అది ఇప్పుడే చేయాలి. ఇప్పుడు చేస్తే వచ్చే 5 సంవత్సరాలు వర్షాలు పడినా కూడా వీ విల్ బీ ఏబుల్ టు రెక్టిఫై దట్ థింగ్ పర్మనెంట్లీ. ప్రజలకి ఇబ్బందులకి లేకపోయినప్పుడు వాళ్ళకి గుర్తొస్తుంది. కాబట్టి హైడ్రా అనేది ఇట్స్ అన్కంఫర్టబుల్, కానీ ఉన్న వాస్తవం అది. అండ్ ఆయన చేపట్టి దీనికి వీ షుడ్ అప్రిషియేట్. అసలు అంత డేరింగ్ స్టెప్ తీసుకొని ఆయన చేస్తున్నారంటే మనం మెచ్చుకోవాలి. ఇంకా వీళ్ళకి బుద్ధి ఉంటే వీళ్ళు కూడా కలిసి వచ్చి, లేదా వాళ్ళకి ఏదన్నా ఇంతకంటే బ్రహ్మాండం సొల్యూషన్ ఉంటే సలహాలు చెప్పమనండి. ఎవరు వద్దంటున్నారు? స్టేట్ మంది, మీరు ప్రతిపక్షంలో ఉన్నా పరిపాలనలో ఉన్నా మన ఇద్దరి బాధ్యత ఇది. దట్ వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ ద సిటిజన్ బెనిఫిట్స్. ఎంతసేపు మీ స్వాతంత్ర రాజకీయాలు చూసుకొని మా మీద బొవ్వో అని మురుగుతూ ఉంటే మీకు వచ్చేదేమీ లేదు. లోకల్ బాడీస్లో కూడా మీకు అడ్రస్ లేదు. కాబట్టి అది గ్రహించుకోమానండి. ఎస్, రేవంత్ ఈజ్ రైడింగ్ ద టైగర్ ఆన్ హైడ్రా, బట్ సంబడి హ్యాస్ టు బెల్ ద క్యాట్. లేకపోతే ఈ పని అవ్వదు. ప్రతి సంవత్సరం ఇంతే కోట్లు ఖర్చు పెట్టి మునుగు ప్రాంతాల్లో ప్రజల్ని బయటికి తెచ్చి మళ్ళీ అది పోయి కొన్ని కోట్ల నష్టమైంది రాష్ట్రానికి ఇట్లా ఈ వరదలు వర్షాలు. బికాజ్ యూ హ్యావ్ బ్లాక్డ్ ఆల్ ద మెయిన్ వేస్. ఇతర రాష్ట్రాలు కూడా చూస్తున్నాం, తమిళనాడు చూస్తున్నాము, వెస్ట్ బెంగాల్ చూస్తున్నాము, ఒరిస్సా చూస్తున్నాం. సమ్వన్ హ్యాస్ టు స్టార్ట్. హీ హ్యాస్ స్టార్టెడ్. యూ షుడ్ అప్రిషియేట్. ఒక మంచి పనే చేస్తున్నారు ఆయన, కానీ అది ప్రజల్లోకి సరిగా వెళ్ళడం లేదు. ప్రతిపక్షాలు దీన్ని ఏం చేస్తున్నాయి? పావుగా వాడుకుని వ్యతిరేకరిస్తున్నాయి. అది వాళ్ళ పని. మా పని మేము చేసుకుంటూ పోతాం. కొద్ది రోజులు అన్కంఫర్టబుల్గా ఉంటుంది, కానీ ఆ తర్వాత ప్రజలు కూడా గమనిస్తారు. అండ్ వీ విల్ బీ ఏబుల్ టు కన్విన్స్ దెమ్. అది మాది ఇది ఎత్తుకుంటానే అన్నీ బాగుంటాయని మేము అనుకోవటం లేదు. కానీ హైడ్రా అనేది ఇంత రాడికల్ స్టెప్ తీసుకున్నప్పుడు వాళ్ళు ప్రతిపక్షాలు ఇంతే డమా 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 అని డ్రమ్ము కొట్టుకుంటూ తిరుగుతున్నారు. అంతకు తప్పితే ఈ దండోరా వేస్తాం చూడండి ఊర్లలో, ఆ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. కొద్ది రోజు ఇప్పుడు మనకి ఒక వ్యాధి ఉంటుంది. మనం వ్యాధి ఉన్నప్పుడు పంటి నొప్పి అనుకోండి, మనం పంటి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అది పుచ్చింది పన్ను మనం తీయకపోతే ఒళ్ళంతా పుచ్చిపోతుంది. అది లేకపోతే అది తీయాలంటే నిన్ను పొడవాలి, నీకు ఇంజెక్షన్ ఇవ్వాలి, కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండాలి, కొంచెం గంటలు నోరు తెరుచుకొని పెట్టుకోవాలి. కొన్ని ఇబ్బందులకి మనం గురవుతాం, కానీ ఇన్ ద లాంగ్ టర్మ్ యు ఆర్ బెనిఫిటింగ్ కదా. సేమ్ థింగ్. అంటే ఇప్పుడు పేదవాళ్ళ పరిస్థితి ఏమంటారు మ్యామ్? అంటే పేదవాళ్ళ పరిస్థితి నో, వీ విల్ రీహాబిలిటేట్. ఎవరన్నారు? పేదవాళ్ళకి ఎస్, వీ హ్యావ్ స్పెషల్ కన్సిడరేషన్. ఆఫ్టర్ ఆల్ కాంగ్రెస్ పార్టీనే ఎప్పుడు పేదవాడికి ఇందిరమ్మ గృహాలు కానీ ఇప్పుడు 15,000 ఇవ్వటం కానీ,